ములుగు నియోజకవర్గం మహబూబాద్ జిల్లా మరి పాకాల కొత్తగూడ మనందరి ఆరాధ్య దైవం ఆదివాసీల ఆరాధ్య దైవం ఈ ప్రాంత అన్ని వర్గాలు పూజించే మరి గుంజేడు ముసలమ్మ దైవం సాక్షిగా ఈరోజు ఒక పేదింట్లో మరి నేను కలెక్టర్ గారు మహబూబాద్ కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారు అదేవిధంగా ఇతర రెవెన్యూ అధికారులు అందరం కలిసి ఆ కుటుంబ సభ్యులతో వీరందరితో కలిసి భోజనం చేయడం జరిగింది. ముఖ్యంగా గత వారం నుంచి మనం ఈ రాష్ట్రంలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యాన్ని ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున ఇవ్వడంతో ప్రతి ఇంట్లో సంతోషం సంబరం, కడుపు నిండా తెల్లన్నం సన్న బియ్యం అన్నం తింటున్నటువంటి దృశ్యం ఈ రోజు నేను వారితో కలిసి వారి పిల్లలు ఆ కుటుంబము మరి తను భర్తను కోల్పోయినటువంటి అక్క పద్మ మేమందరం కలిసి కలెక్టర్ మేమందరం కలిసి భోజనం చేయడం జరిగింది. వారు గతంలో మరి కిలోకు 50 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు. ఆ ఇంట్లో 6 ఉంటే దాదాపుగా ఒక 1500 మినిమం గా ఖర్చు అయ్యేది. కానీ ఈ రోజు అది నెలకు వాళ్లకు మిగిల్చే విధంగా పేదింటి బిడ్డలు కూడా సన్నన్నం తినాలి, కడుపు నిండా తినాలి, రుచికరంగా ఉండాలని సీఎం గారు తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయమే ఈ రోజు ప్రతి పేద కుటుంబం ఉండడానికి కూడా ఇల్లు లేదు. కాబట్టి ఈ కుటుంబంకి మేము ఖచ్చితంగా అండగా ఉంటాం. మన ములుగు నియోజకవర్గం మహబూబాద్ జిల్లా మరి పాకాల కొత్తగూడ మనందరి ఆరాధ్య దైవం ఆదివాసీల ఆరాధ్య దైవం ఈ ప్రాంత అన్ని వర్గాలు పూజించే మరి గుంజేడు ముసలమ్మ దైవం సాక్షిగా ఈరోజు ఒక పేదింట్లో మరి నేను కలెక్టర్ గారు మహబూబాద్ కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారు అదేవిధంగా ఇతర రెవెన్యూ అధికారులు అందరం కలిసి ఆ కుటుంబ సభ్యులతో వీరందరితో కలిసి భోజనం చేయడం జరిగింది. ముఖ్యంగా గత వారం నుంచి మనం ఈ రాష్ట్రంలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యాన్ని ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున ఇవ్వడంతో ప్రతి ఇంట్లో సంతోషం సంబరం, కడుపు నిండా తెల్లన్నం సన్న బియ్యం అన్నం తింటున్నటువంటి దృశ్యం ఈ రోజు నేను వారితో కలిసి వారి పిల్లలు ఆ కుటుంబము మరి తను భర్తను కోల్పోయినటువంటి అక్క పద్మ మేమందరం కలిసి కలెక్టర్ మేమందరం కలిసి భోజనం చేయడం జరిగింది. వారు గతంలో మరి కిలోకు 50 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు. ఆ ఇంట్లో 6 ఉంటే దాదాపుగా ఒక 1500 మినిమం గా ఖర్చు అయ్యేది. కానీ ఈ రోజు అది నెలకు వాళ్లకు మిగిల్చే విధంగా పేదింటి బిడ్డలు కూడా సన్నన్నం తినాలి, కడుపు నిండా తినాలి, రుచికరంగా ఉండాలని సీఎం గారు తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయమే ఈ రోజు ప్రతి పేద కుటుంబం ఉండడానికి కూడా ఇల్లు లేదు. కాబట్టి ఈ కుటుంబంకి మేము ఖచ్చితంగా అండగా ఉంటాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.